ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. మీ జుట్టు అంతా బాగుండడానికి ఏం చేస్తారు చెప్తారా? జుట్టు యాజ్ ఐ థింక్ ఐ బీన్ టెల్లింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్, ఐ టేక్ కేర్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను. చాలా టైం డెడికేట్ చేస్తాను. వెదర్ ఇట్ బి నా జుట్టు కానీ స్కిన్ కానీ నేను నా హెల్త్కి కానీ నేను చాలా టైం కేటాయిస్తాను. అండ్ ఐ రియలీ టేక్ కేర్. దట్ రియలీ స్పీక్స్ అ లాట్. అంటే మనం మామూలుగా సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అంటూ ఉంటాం. సెల్ఫ్ కేర్ అంటాము కానీ చాలా వరకు చెయ్యరు. బట్ నేను చేస్తాను. ఐ మేక్ ష్యూర్. అంటే ఎంత హెక్టిక్గా ఉన్నా ఏది ఉన్నా కానీ నా వర్కౌట్ కానీ నా హెయిర్ కానీ నా స్కిన్ కానీ ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం కానీ ఏదో ఒక విధంగా ఐ కీప్ లెర్నింగ్. ఐఎమ్ కాన్స్టెంట్ లెర్నర్ అండ్ ఐ కీప్ టేకింగ్ కేర్. అండ్ నన్ను నేను ఇలా చూసుకోవడం నాకు చాలా ఇష్టం. వావ్, దట్స్ అ బిగ్ స్టేట్మెంట్. I'll tell you at least 3 reasons why I feel inspired, all of us feel inspired seeing you. ఒకటి, ఎప్పుడు అలాగా మీ లైవ్లీనెస్ ఎక్కడా తగ్గదు. చాలా గ్రేస్ఫుల్గా చాలా లైవ్లీగా ఉంటారు. సెకండ్, మీరు ఫిట్నెస్కి ఇచ్చినంత శ్రద్ధ అండ్ ద వే యూ మోటివేట్ పీపుల్ ఈజ్ అమేజింగ్. 3, చాలా ప్లెయిన్ హార్టెడ్ ప్రగతి. యూనో జస్ట్ కల్మషం లేకుండా చిన్నపిల్ల మాట్లాడినట్టు అనిపిస్తుంది ఫోన్లో అడిగినప్పుడు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మాకు టైం ఇచ్చినందుకు. సో జీవితం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? జీవితం అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాను. ముందు ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని, ఏంటి నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఈ టెన్షన్స్ అలా ఉండేదాన్ని. ఆ స్టేజ్ నుంచి ఓకే ఇప్పుడు నేనే కదా ఫేస్ చేయాలి స్టేజ్కి వచ్చి. ఆ తర్వాత వస్తూనే ఉంటాయి, మనం ఫేస్ చేస్తూనే ఉండాలి. సో ఈ గ్యాప్లో ఒక సంతోషాన్ని ఒక హ్యాపీనెస్ని మిస్ అయిపోతున్నాము అన్న ఒక ఐ డోంట్ నో, సడన్గా అదొక ఐ ఫెల్ట్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్. ఏజ్ పోతోంది అండ్ టైం పోతోంది. మంచి చిన్న విషయాలు మిస్ అయిపోతున్నాను. ఏవో పెద్ద విషయాల గురించి ఆలోచించి బేసిక్ విషయాలు లైక్ శుభ్రంగా తినటం దగ్గర నుంచి, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాము, లేకపోతే పిల్లలతో కాసేపు ఆడుకున్నాము, లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు డాన్స్ చేసాము, లేకపోతే హ్యావింగ్ అ స్మాల్ గెట్ టుగెదర్. ఇలాంటి చిన్న విషయాలు చాలా మిస్ అయిపోతున్నానని ఒక పాయింట్లో రియలైజ్ అయిన తర్వాత దెన్ ఐవ్ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఐ మీన్ ఐవ్ ఆల్వేస్ బీన్ దాట్. కాకపోతే ఒక పాయింట్లో ఇంకా ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఫోకస్ సంతోషం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చూస్తే ఒక విధంగా. సో ఇప్పుడు లేటెస్ట్గా ఆఫ్ కోర్స్ తెర మీద అక్కడక్కడ మెరుపులా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం. బట్ యాక్టింగ్ పరంగా ఐ యూ బిజీ ఇనఫ్, ఐ యూ హ్యాపీ? అంటే ఇప్పుడు కొంచెము ఐ బికమ్ చూజీ విత్ మై వర్క్. అంటే ఇప్పుడు చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి, కొంచెం స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. మనం నేను చేస్తున్నాను అనేది ఒక సెపరేట్ ఒక ఐడెంటిటీ. ముందు కాఫీ టీ సప్లైలే ఉండేవి, నాట్ మచ్ ఆఫ్ రోల్ అంత పెద్దది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఏదైనా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే, ఈవెన్ ఇట్ మైట్ బి అ డే ఆర్ టూ. ఇప్పుడు డీజే టిల్లులో కూడా ఒక చిన్న రోలే చేశాను, కానీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ రోల్. సో అలా ఏదైనా ఉంటేనే ఐఎమ్ గెట్టింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిఫరింగ్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు ఓటీటీలు వచ్చాక కూడా చాలా ఇప్పుడు వర్క్ అందరికీ ఆర్టిస్టులకు పెరిగింది కదా? పెరిగింది అని చెప్పలేమండి, లేదు. బికాస్ ఇప్పుడు ఏమవుతుందనంటే మేబీ మానిటరీ పరంగాను ఏమో దే గోయింగ్ ఫర్ న్యూ ఫేసెస్ కొంతవరకు. అండ్ నాకు ఫిట్ అయ్యే రోల్ రాలేదు మరి నాకు ఇప్పుడు దాకా ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ. యా, I mean this question I will ask you relating so many women here. Women ante who are especially single parents, vallu if I may call you one, yeah, single parents ga unna vallu chaala mandi వర్క్ మీద కెరియర్ మీద ఎక్కువ ప్యాషన్ పెట్టేస్తారు, మనసు పెట్టేస్తారు టు బ్రిడ్జ్ దట్ హ్యూజ్ గ్యాప్. సో అది లేనప్పుడు లేదో అది తగ్గినప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. హౌ డు యూ హ్యాండిల్ దట్? Am I right in saying so? 200%. అంటే ఇప్పుడు మనకి ఒక తోడు అన్నప్పుడు, ఐ మీన్ ఒక కంపానియన్ గానో ఒక మనిషిగానో పక్కన ఉన్నారు అన్నప్పుడు ఇట్స్ అ షేరింగ్ థింగ్. ఎవ్రీథింగ్ యూఆర్ షేరింగ్. బీ ఇట్ రెస్పాన్సిబిలిటీస్, బీ ఇట్ హ్యాపీనెస్, బీ ఇట్ సారోస్, ఎవ్రీథింగ్ దే సంబడి టు షేర్. వేరే సింగిల్ పేరెంట్గా ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్డ్. అవును, బీ ఇట్ రెస్పాన్సిబిలిటీ, ఒక సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ తల మీద పడిపోతుంది మీకు, యువర్ బర్డెన్డ్. అవును.
సో ఫస్ట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మానిటరీ ఈజ్ ఫినాన్షియల్గా, అంటే ఇద్దరు కలిసి చేసుకునే ఒక సుఖం, ఒక ఇది సింగిల్గా చేసేటప్పుడు ఇట్ ఈస్ మోర్ బర్డెన్ ఈజ్ మోర్ ఆన్ యూ. సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఫీల్ అవుతారు. డెఫినెట్గా అది ఫస్ట్ కొట్టేది ఫినాన్షియల్గానే. ఫినాన్షియల్గా మీరు చాలా కంఫర్ట్గా ఉన్నారు అని అంటే ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. అది ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ విల్ అగ్రీ, బట్ ఐ ఫీల్ అదే అంటారు కదా, వెన్ యూ వాంట్ క్రై మనీ కాంట్ బై ఎవ్రీథింగ్, బట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ క్రైయింగ్ ఇన్ అ కార్ దాన్ ఆన్ అ బైసైకిల్ అన్నట్టు. అది కరెక్ట్, పర్ఫెక్ట్. సో మనీ డెఫినెట్లీ మ్యాటర్స్. సో దట్ ఆ ఒక్క విషయంలో ఐ థింక్ ఐ ఫీల్ కొంచెం డౌన్ లో అట్ టైమ్స్, బట్ అగైన్ ఐ am blessed with such good friends around that అసలు ఆ ఫేసే నాకు రానివ్వరు అసలు. ఐ మీన్ నాకు ఒక పెద్ద బెటాలియనే ఉంది నా వెనకాల, అండ్ ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్. అమేజింగ్. I have a huge set of friends where they'll never let me feel there. ఎవరు లేరు ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రానివ్వరు. they're there for me. వావ్. కానీ మొదలు పెట్టడం మనం జించాక్ అని చెప్పి ఫుల్ హెవీ టాపిక్లోకి వెళ్ళాం. కానీ ఇంతకీ ఏ ఊరు మంది? ఒంగోలు పక్కన ఉలవపాడు కదా. ఉలవపాడు కదా. అదే ఆ ఉలవపాడు భాష లాస్ట్ టైం మాట్లాడారు ప్రగతి మీరు, చాలా క్యూట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కాదు, జనాన్ని తెలియదని కాదు, కొన్ని తెలుసు, బట్ అగైన్ అండ్ అగైన్ కనెక్టింగ్ విత్ యూ అండ్ హియరింగ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ చాలా బాగుంది. వీళ్ళు అవి మనం మాట్లాడే మధ్యలో ఏమన్నా వస్తే నేను మాట్లాడతాగా అలాగనా? అంటే ఏమిటి పెక్యులారిటీ ఉలవపాడులో? అంటే ఉలవపాడు ఈజ్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్. మా ఊరు ఐఎమ్ వెరీ ఫేమస్ మ్యాంగోస్. అది అటుకి ఇటుకి వెళ్ళే హైవేలో ఉంది కాబట్టి ఈవెన్ పులావ్, కోడి పులావ్, మటన్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. అవి బళ్ళు ఆగి తినే. సో బళ్ళ మీద పడతారా? అంటే బేసిక్ అంటే బస్సులు అవన్నీ ఆగుతాయి అన్నమాట అక్కడ. దట్స్ అ స్టాప్ జస్ట్ ఫర్ దట్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ దే. అండ్ అఫ్ కోర్స్ ఊరు అందరికీ ఇండియాస్ బెస్ట్ మ్యాంగోస్ యూ గెట్ ఇన్ ఉలవపాడు. మా ఊరు. టూ మచ్. మా ఊరు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు ప్రగతి? ఏది ఈ మేనరిజమ్స్? పిల్లలు, మై డాటర్. అవునా? అందరూ తల్లిని చూసి పిల్లలు, నేను నా కూతురిని చూసి ఫాలో అవుతుంటే ద వే షీ డస్ ఇట్ సో క్యూట్ దట్ అది చూసి నాకు ముద్దు అనిపించి నేను చేయడం మొదలెట్టేస్తాను. సో ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్. దట్స్ హౌ షీ వాటెవర్. ఇవన్నీ తనే చెప్తారు, తనే చేస్తూ ఉంటుంది అవన్నీ. ఎనీథింగ్ ఇఫ్ ఐ సే she'll be like, did you do that, did you whatever. Okay. So all those that small things. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe